ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడులో మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్, దామరచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాలు ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమ ధ్యేయంగా కూటమి సర్కారు ముందుకెళ్తోందని మంత్రి అనిత అన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ స్వాతంత్ర్యం కల్పించారని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎన్టీఆర్ సీఎంగా ఉమ్మడి రాష్ట్రం విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని తెలిపారు. నేపథ్యంలోని కుటుంబాలు కానీ, ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళు కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయగలుగుతున్నారు అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టే తెలుగుదేశం పట్టిన భిక్ష అని మనందరం కూడా తెలియజేసుకోవచ్చు. ఆ రోజు అన్న తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యంగా మహిళలకి వాస్తులో సమాన వాటా హక్కు దగ్గర నుంచి, స్త్రీ విద్యని ప్రోత్సహించే విధంగా పద్మావతి యూనివర్సిటీ మనం స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజుకి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే లెగసీని ముందుకు తీసుకెళ్లి మహిళలకి పెద్దపీట వేయాలి అని స్త్రీ శక్తి ప్రోగ్రామ్ని లాంచ్ చేసి సూపర్ 6లో సుమారుగా 4 స్కీములు కూడా మహిళలకు సంబంధించిన స్కీములు ఏర్పాటు చేసి సంవత్సరంన్నరలోనే ఈరోజు చాలా మట్టుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ రోజు అమరావతి రైతులు పడిన కష్టానికి వెనకాతల అండుదండగా మనందరం ఉన్నాం కాబట్టి ఈ రోజు 164 సీట్లతో ఈరోజు గెలిపించుకుని ఎన్డీఏ కూటమిని అమరావతి రాజధానిగా మళ్ళీ తిరిగి చేసుకుని పునర్నిర్మాణానికి గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి. ఈ రోజు ఈ విజయం అన్నది వచ్చే 3 సంవత్సరాలకు లేకపోతే ఈ టర్మ్కో కాదు, మినిమం 20 సంవత్సరాలు ఇదే కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేశజాలని పక్కన పెట్టి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి, ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మనం ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. ఒకసారి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు వెనక్కి పంపించారు. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది, సర్వనాశనం చేశాడు. కనుక తప్పకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నమాట ఇవాళ. కానీ మేము 23 మంది గెలిచి 4 మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 18 మంది ఉన్నాం. బాబు గారు రావట్లేదు. అప్పటికి జరిగిన అవమానానికి మేము 15-16 మంది వెళ్ళేవాళ్ళం అసెంబ్లీకి. ఏమాత్రం జంకకుండా వాళ్ళు 150 మంది ఉన్నా సరే ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మేము వెళ్ళి పోరాటం చేసాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీని మీ అందరూ సహాయ సహకారాలు తీసుకొని అధికారంలో తీసుకొచ్చాం. వాళ్ళు 11 మంది గెలిచారు, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలా. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరుకుంటా ఉన్నారు. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, మేం కాదు. కనుక వాళ్ళకి ధైర్యం లేదు, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే పిరికి పందంలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. మేమైతే ప్రజల తరఫున పోరాడాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చేదాన్ని పనిచేసాం అనమాట.